దానికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని కూడా తగలబెట్టేద్దాం. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి సహకరించిన వాళ్ళు కూడా నేరం చేసిన వాళ్ళతో సమానమే. అందుకే వాళ్ళకు కూడా అంతకంటే పెద్ద శిక్ష పడాలి. వెళ్ళండి, మళ్ళీ వెతకండి. ఏ మూలన దాక్కున్న కనిపెట్టి ఈడ్చుకురండి. నడి రోడ్డు మీద దాన్ని శిక్షిద్దాం. అలాగయ్యా, అలాగయ్యా. సార్, అప్పుడేదో ఆవిడ తెలియక తప్పు చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ మనిషి మారుండొచ్చు, పశ్చాత్తపడి ఉండొచ్చు. ఆవిడ్ని క్షమించలేరా సార్? ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. అస్సలు జోక్యం చేసుకోవద్దు. పాలల్లో ఒక విషపు చుక్క పడితే పాలన్నీ విషమైపోతాయన్నట్టు అలాంటి ఆడదాన్ని క్షమించి అందరిలో కలిపితే అది ఆడ జాతిని నాశనం చేసేస్తుంది. ఈసారి అది కనపడితే దానికి అదే ఆఖరి రోజు అవుతుంది. ఇదిగో బావ సొనువిచ్చాడు కదా అని అన్నిట్లో తలదొచ్చుకో, అర్థమైందా? ఎందుకైనా మేనగోళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఇంకా లేకలేదు. అమ్మ పొద్దు అలివేలు. సర్పంచ్ గారు ఎవరినైనా దూరం పెడితే వాళ్ళ సంగతి ఇంక అంతే అనమాట. అంతేరా బాబు, అంతే. వాడు చాలా మొండోడు. వాడు ఏదైనా అనుకున్నాడంటే దానికే కట్టుబడి ఉంటాడు. అంత తొందరగా వాడిని మార్చలేవు. బామ్మగారు, దేవుడు రాసి పెట్టి ఉంటే అన్నీ మారతాయి. నాకు బ్యాంక్ టైం అవుతుంది, నేను బ్యాగ్ తెచ్చుకుంటాను. హ, జరిగేది జరక్క మానదు, జరగంది ఎప్పటికీ జరగదు. రామరామా. అయ్యో, ఏమండి? 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 అల్వేలు, అల్వేలు, అల్వేలు. ఏంటే, కాఫీ తీసుకొచ్చావా? రాత్రి నువ్వు చేసిన ఘనకార్యానికి కాఫీ బూస్ట్లు అన్ని తీసుకొస్తారు మరి. ఇవిడికింకా మెలకు రాలేదు అల్వేలు. ఈ పాటికే కాన్షియస్ లోకి రావాలి. ఇంకా రాకపోవడం ఏంటే? మనం ఆలస్యం చేసే కొద్దీ ఏదైనా ప్రమాదం జరగొచ్చే. నాన్నతో ఈ విషయం చెప్పి భారం దించుకుందాం. పద రా. అవును, వెంటనే చెప్పేద్దాం. నా మేనకోడల్లో పొద్దున్న లెగితే నా కాళ్ళ దగ్గర కోడి పిల్లల్లా గిరగరా తిరుగుతుండోరు. అలాంటిది బారెడు పొద్దు ఎక్కిన ఈ ఆలంకెళ్ళి లేవలేదండి. అమ్మ పట్నం అవుతా అలివేలు. మీకే ప్రమాదం కలగకూడదని రాత్రి నుంచి దేవుణ్ణి మొక్కుకుంటూనే ఉన్నాను. మీకేం కాదులేండి. ఏదో అనుకోకుండా మిస్టేక్ అంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించండి. నాన్నగారు బయటకు వెళ్ళిపోతారేమో, త్వరగా వెళ్ళి చెప్పేద్దాం పద. పొద్దు మధ్యాహ్నం దాకా పడుకోపోయారా? ఏకంగా భోజనాలు చేసేవారు ఏంటి అలా తెల్ల మొహలేసి వస్తున్నారా?
రాత్రి ఒకటి జరిగింది మావయ్య. ఏం జరిగింది? ఆ, ఆ, యాక్సిడెంట్. యాక్సిడెంటా? అరవకు. ఎవరిని గుద్దారు? నేనే గుద్దేశాను. అనుకున్నాను. ఆ పదిపి నీకేముందా? అందుకే లేట్ అయింది మావయ్య. అంత దీనివల్లే మావయ్య. లేదు, దీని వల్ల జరిగింది. లేదు లేదు దీనివల్లే జరిగింది. కాదు, ఇది కుదరడం వల్లే జరిగింది. ఇది కుదరడం వల్లే మావయ్య. దీని అప్పసెకన్న మాటల వల్ల జరిగింది మావయ్య. అబ్బబ్బబ్బబ్బ, ఆపండి. ఈ విషయం పూర్తిగా చెప్పకుండా కోతి పిల్లి అట్లా కొట్టుకుంటారండి. ఏముంది, ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఆ మనిషిని మన ఇంటికే తెచ్చేసాను. ఆ, ఇంతకే ఆడా మగ? ఆ, ఆడే. ఎవరది? చూద్దాం పదండి. రా. రా మావయ్య. మీరేం భయపడకండి అమ్మా, అంత ఈ సిట్టి మీద చూసుకుంటాడా. చిన్న యాక్సిడెంటే కదా మావయ్య, ఎందుకంత భయపడుతున్నావు? నేను భయపడుతున్నా అందుకు కదే బాబా. మరి మీరు తీసుకొచ్చింది ఎవరినో తెలుసా? ఎవరిని? వైశాలిని. వైశాలి. ఆ, వైశాలి అంటే పాడు పనులు చేసినందుకు 20 ఏళ్ల క్రితం బావ ఈ ఊరి నుంచి వెళ్ళేసిన మనిషి. ఆవిడే. దీనికే మీరెంత భయపడుతున్నారు? పొద్దున్న ఏం జరిగిందో తెలుసా? చెప్తానేనండి. గుడి దగ్గర కొంతమందిమి, చెరువు గడి దగ్గర కొంతమందిమి, పొలిమేరలో కొంతమందిమి రాత్రంతా కాపలా కాసామయ్యా. అది మాత్రం కనపడలేదయ్యా. మీరు ఏదో ఇంటిని మర్చిపోయి ఉంటారు. ఆ ఇంటిని కనిపెట్టండి. నా తీర్పును ధిక్కరించి ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంటిని తగలబెట్టేద్దాం. అదమ్మా జరిగిన కదా. ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య? నాన్నకి చెప్పేద్దాం పద్దు. చెప్పేస్తావా? చెప్తే ఇంట్లో పెట్టి వాళ్ళందరూ తగలెట్టేస్తాను. ఈవిడ ఎదురు పడితేనే పాపం అనుకునే బావ ఇంట్లోనే ఉందని తెలిస్తే మహాదోషం అనుకుని ఎంతకైనా దిగింతాడు. అయ్యయ్యో. ఈ విషయం ఊరి జనానికి కానీ తెలిసిందంటే తీర్పులు చెప్పే సర్పంచ్ గారు తప్పు చేశారని అందరూ బావని నిందించని నిందింతారు. అమ్మో, నాన్నకి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. ఈ విషయం నాన్నతో చెప్పుకోలేము, లోపల ఉంచుకోలేము. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మావయ్య? రాత్రి దీన్ని నేను రోడ్డు మీద చూసి మళ్ళీ ఊళ్ళోకి అడుగు పెట్టింది ఏంట్రా అనుకున్నాను గాని మన ఇంట్లోనే ఇలా దర్శనం ఎత్తది అనుకోలేదమ్మా. అయ్యో మావయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? ఆగండి, నాకు ఏం పాలు పోవట్లేదమ్మా. అయ్యో. చిట్టి, చిట్టి, నాకేం తెలియదు, నాకేం తెలియదు, నాకేం తెలియదు. రే చిట్టి, చిట్టి. అమ్మా, బావునని పిలుస్తున్నాడు. నేను బయటికి వెళ్ళాక తలుపులు వేసుకుని లోపల గడేసుకోండి. అలాగే మావయ్య. రేయ్ నిన్నే చిట్టి. జాగ్రత్త. రే చిట్టి, చిట్టి, బా బా బా. పిల్లల రూమ్ లో ఏం చేస్తున్నావురా? ఊరికే ఉత్తు మాటలు ఆడుకుంటున్నాం బా. పిల్లలు లేచారా? ఇంకా లేవలేదు బా. లేవకపోతే నువ్వెలా మాట్లాడావు?
అలాంటప్పుడు లేసారా నువ్వెందుకు అడిగోబా? రేయ్, నేను ఏదైనా అడగొచ్చు, ఎలాగైనా అడగొచ్చు. నువ్వు మాత్రం తిన్నగా సమాధానం చెప్పాలి. అర్థమైందా? అర్థమైంది బా. బాబాయ్ ఎందుకు అంత కంగారు పడుతున్నాడు? వెళ్ళి పిల్లల్ని పిలుచుకురా. బావాళ్ళు పనిలో ఉన్నారు బా. ఈ పాటికి ఇద్దరు కళ్ళ ముందు కలకల్లాడుతూ తిరిగేవారు. అలాంటిది ఇద్దరూ కనిపించట్లేదే. పొద్దుటి నుంచి వాళ్ళ దర్శనమూ లేదు, నా పెద్ద కూతురు వేసిన ముగ్గు లేదురా. దాన్నే ఉంది బా, అప్పుడప్పుడు అలా జరుగుతుంటది. అవును, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నిన్నంతా ఎంకిగాడు గుళ్ళో టెన్షన్ పెట్టాడు, ఇప్పుడేమో వీళ్ళు టెన్షన్ పెడుతున్నారు. తూ నా బతుకు చెడ, అన్ని కష్టాలు నానెత్తి మీద వేసుకున్నట్టుంది. ఎప్పుడు చూసినా నీ మొహం ఇంతేలే గానీ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. నా కూతుళ్ళు ఎదురొస్తే విజయం కలుగుతుంది. వెళ్ళి రమ్మని చెప్పు. బా, ఈ పూటకి నేను ఎదురానా? నీ దరిద్రమైన మొహం చూసి వెళ్తే పనులైనట్టే. ఓసారి టెస్ట్ చేయొచ్చు కదా బా. ఏయ్, అవసరం లేదు. నా బంగారు కొండలను నేనే పిలుచుకుంటా. అమ్మా తల్లులు, బంగారాలు, ఒకసారి రండమ్మా. నాన్న పిలుస్తున్నారే. బయటికి వెళ్దామా? వద్దే, నాన్న మన కంగారుని కనిపెట్టేస్తారు. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మ పద్దు, అలివేలు, త్వరగా రండమ్మా. అమ్మ అలివేలు, పద్దు. ఏంటి వీళ్ళిద్దరూ పలకట్లేదు? నువ్వెందుకు వెళ్ళటం, నేను పిలుతాను కదా. అమ్మా అలివేలు, పద్దు, బాగా వస్తున్నాడమ్మా. బాగా వచ్చిగా మీరు వచ్చేయండి. మావయ్య, ఏం చేద్దామే? నాకు అర్థం కావట్లేదు. అయ్యో అయ్యో, వచ్చేస్తారు బా. ఎందుకురా గాడిదలు ఆడుస్తావు? నేను వెళ్తానని చెప్తున్నాను ఎందుకు కదా. బా, నీ శమని పిలుతాను కదా. అమ్మ అలివేలు, పద్దు, బాగా వస్తున్నాడు, వచ్చేయండి అమ్మా. రేయ్, తిక్క తిక్కగా మాట్లాడుకో. తప్పుకో. అది కాదు బా, బా అలివేలు, పద్దు బాగా వస్తున్నాడు. బాబాయ్ పిలుస్తున్నట్లేదే, వాళ్ళకేదో హింట్ ఇస్తున్నట్టుంది. ఏమై ఉంటుంది? రేయ్, డోర్ ఎందుకు వేసావురా? బా దోమలు లోపలికి వెళ్ళిపోతాయని. ఏంటి ఈ టైంలోనా? మరే బా, నీకు పిచ్చి బాగా ముదిరిందిరా. కొంచెం ఇంచుమించు అలాగే ఉంది బా. నీ సంగతి తర్వాత చెప్తానులే. తప్పుకో. రండమ్మా రండి, బావ మీకోసం వచ్చాడు. ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నారు? అబ్బే, ఏం లేదు నాన్న. ఏం లేదంటున్నారు కానీ ఏదో ఉంది. మరి మొహం మీద ఆ చెమటలేంటి? అది అది కరెంట్ లేదు కదా. కరెంట్ ఉంది కదమ్మా. ఫ్యాన్ వేసి కూడా మర్చిపోయాం నాన్న, అందుకని. అబ్బో, పాపలు బాగా ఓవర్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఏదో ఉంది. సరేనమ్మా, నేను ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. ఎదురండి. వెళ్ళండమ్మా వెళ్ళండి, బావకి ఎదురు రండి, వెళ్ళండి. వెళ్ళాలి వెళ్ళు. రండమ్మా. బాయ్ అమ్మా.
చెప్పింది రేయ్. అబ్బా జాగ్రత్త వస్తాడు బా. అమ్మయ్యా అమ్మయ్యా తీసేసాడే లోపలికి వెళ్దాం పదా వీళ్ళ కంగారికి బాబాయ్ సైకిల్కి మధ్య ఏదో కనెక్షన్ ఉంది. ఏముందో తేల్చేద్దాం. బామ్మా టిఫిన్ చేద్దుగానరా. నాకు ఆకలిగా లేదే. నీకు నా తమ్ముడికి ఆకలిగా లేదంటే ఊరంతా ఆశ్చర్యపోతుంది. అసలు నిన్న నువ్వు అడ్డుపడకపోయుంటే 20 సంవత్సరాల నుంచి నేను ఏ ఆకలి మీద ఉన్నానో ఆ ఆకలి తీరిపోయి ఉండేది. అదేనే ఆ వైశాలి దగ్గర నుంచి నిజం తెలుసుకొనుంటే నా కడుపు నిండిపోయేది. నేను బ్రతికుండగా అది జరగనివ్వలే. నేను పోయే లోపల మాత్రం నిజం తెలుసుకొనే పోతానే. ఓన్లీ అని ప్రేమతో వచ్చి టిఫిన్ కి రమ్మంటే ఛాలెంజ్లు చేస్తున్నావా? ఛాలెంజ్లు నువ్వు తినకపోతే వచ్చే నష్టమేం లేదులే. నేను తినను, పోవే. నువ్వే పో. ఏంటంటీ గారు పొద్దు పొద్దున బామ్మగారితో గొడవ పడుతున్నారు? చూడు బాబు, టిఫిన్ తిందుగాని రా బామ్మ అంటే ఓ బడాయిలు పోతోంది. నువ్వు తిందుగాని రా బాబు. నేను ఒక్కడనే ఏం తింటానంటీ? నాకెవరన్నా కంపెనీ ఇస్తే బాగుంటుంది కదా. ఇదిగో బామ్మ, చివరిసారిగా అడుగుతున్నాను, ఈ అబ్బాయితో పాటు కూర్చొని తింటావా లేదా? అసలు తినను, పోవే. అయ్యో బామ్మగారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? పద్మావతి గారిని గాని అలివేలు గారిని గాని పిలవండి. అవును బాబు, రాత్రి నుంచి రూమ్ నుంచి బయటికే రావడం లేదు. కొంచెం గట్టిగా పిలవండి ఆంటీ, వస్తారు. పద్దు, అలివేలు, టిఫిన్ చేతురుగాని రండి. అమ్మ పిలుస్తుంది. అంటే ఇంకొంచెం గట్టిగా పిలవండి. పద్దు, మిమ్మల్నేనే. ఇంతగా పిలుస్తుంటే పలకరంటే లోపల ఏం చేస్తున్నారు? త్వరగా రండి, టిఫిన్ చేదురు. ఏం చేయాలి? విషయం ఏంటో తెలియక అరుస్తుంది. బహుశా వినిపించుకోలేదేమో ఆంటీ. తలుపు కొట్టి పిలిస్తే పలుకుతారు. మెల్లగా పిలిస్తేనే పరుగున వస్తారు. అలాంటిది ఇంత గట్టిగా అరిచినా పలకడం లేదేంటి బాబు? అందుకే మనం తలుపు కొట్టి పిలుద్దాం ఆంటీ. రండి. ఆ, రండి. ఆ. పద్దు, పద్దు. గట్టి కొట్టిన ఆంటీ. ఆ. పద్దు, పద్దు గారు, అలివేలు, అలివేలు గారు. ఏంటమ్మా? టిఫిన్ తిందిరిగాని రండి. మాకు ఆకలిగా లేదు, మేం తర్వాత తింటాం. తలుపులు మూసుకుని లోపలేం చేస్తున్నారు? మాకేవో పర్సనల్స్ ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? పర్సనల్స్? మొండి కట్టాలి బాబు, ఇంకెంత పిలిచినా రారు. నువ్వు వచ్చి తిను బాబు, నీకు బ్యాంకింగ్ టైం అవుతుంది. సరే ఆంటీ. రా బాబు, కూర్చో. అమ్మయ్యా, మరీ జైల్లో బంధించినట్టుంది. ఈవిడికి స్ప్రో వచ్చేంత వరకు తప్పదు. అంతా నీ వల్లే జరిగింది. కాదు, అంతా నీ వల్ల జరిగింది. నీ వల్లే జరిగింది. నీ వల్ల జరిగింది. నీ వల్లే జరిగింది. అంతా నీ వల్ల జరిగింది. బాబా ఇంకా ఆపు.